హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ధర్మాస్ వరల్డ్. ఫ్రెండ్స్, ఏపీ డిఎస్సికి సంబంధించి వచ్చే ఆ నెల ఆగస్టు 20వ తేదీలోగా డిఎస్సి 2025 అభ్యర్థులు ఎవరైతే ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యి ఉన్నారో వాళ్ళందరికీ కూడా కంపల్సరిగా కొత్త స్కూళ్ళకి కొత్త టీచర్లను పంపేటువంటి బాధ్యత నాదే అని చెప్పేసి మరి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్పడం జరిగిందనమాట. సో ఇక్కడ మీరు ఆ విషయాన్ని క్లియర్ కట్గా గమనించవచ్చు. ఇక్కడ చూడండి, ఆగస్టు 20లోగా రైట్, ఇక్కడ చూడండి, ఆగస్టు 20వ తేదీలోగా స్కూళ్లకు కొత్త టీచర్లను పంపిస్తాం అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా స్పష్టంగా చెప్పారు. కొత్త టీచర్లను పంపే బాధ్యత నాదే అని చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు. ఇక్కడ చూడండి, ఆగస్టు 20లోగా స్కూళ్లకు కొత్త టీచర్లు వస్తారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 5 ఏళ్లలో ఒక్క టీచర్ని కూడా నియమించకుండా స్కూళ్ళలో టీచర్లు లేకుండానే బాగా చదువులు చెప్పామని వైసీపీ గొప్పలు చెప్పిందని చెప్పేసి ఆయన అన్నారు. ఇంకపోతే ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ చూస్తే మరి టీచర్లు నియమించకుండా స్కూళ్ళలో టీచర్లు లేకుండా బాగా చెప్పామని వైసీపీ గొప్పలు చెప్పుకుందని, నేను పిల్లల్ని బాగా చదివిస్తానని మాటిచ్చా, మెగా డిఎస్సికి శ్రీకారం చుట్టా, చెప్పినట్టుగానే మొదటి సంతకం మెగా డిఎస్సిపై పెట్టా, ఆగస్టు 20వ తేదీలోగా 16,500 మంది టీచర్లను స్కూళ్లకు పంపే బాధ్యత నాది అని ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంటే ఆగస్టు 20వ తేదీ నాటికల్లా స్కూళ్లకు కొత్త టీచర్లు అంటే డిఎస్సి 2025 అభ్యర్థులు ఎవరైతే ఇప్పుడు రాసి ఉన్నారో రిజల్ట్ కోసం 25వ తారీఖు వరకు వేచి ఉండాలి. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆ తర్వాత రిజల్ట్ వచ్చిన 25 రోజుల్లో మరి నియామకం కూడా పూర్తి చేసి ఆగస్టు 20 నాటికల్లా ఇప్పుడు డిఎస్సి రాసిన 2025 అభ్యర్థుల్ని మరి పోస్టింగ్స్ ఇచ్చి కొత్త స్కూళ్ళలో మరి టీచర్లను పంపిస్తాము, అట్లా పంపించే బాధ్యత నాది అని చెప్పేసి ఆయన స్పష్టంగా చెప్పారు. ఏదేమైనా అది జరిగితే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మీ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.